వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలిగా శ్రీమతి విజయజ్యోతిని, కడప నగర అధ్యక్షునిగా అఫ్జల్ ఖాన్ను పార్టీ అధిష్టాన వర్గం నియమించిన సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి వారిని హృదయపూర్వకంగా అభినందించారు. కడపలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ, విజయజ్యోతి, అఫ్జల్ ఖాన్ల అధ్యక్షతన అటు జిల్లాల్లో ఇటు కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని తులసిరెడ్డి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం నియమించిన సందర్భంగా వీరిని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. వీరి అధ్యక్షతన అటు జిల్లాలో ఇటు కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో మరింత బలోపేతమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షులుగా పనిచేసినటువంటి గుండకుంట శ్రీరాములు గారిని, నగరాధ్యక్షులుగా పనిచేసిన విష్ణుప్రీతం రెడ్డి గారు కూడా అటు జిల్లాలో ఇటు కడప నగరంలో పార్టీ పురోభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారిని కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వీరిని నియమించినటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వై శర్మిలారెడ్డి గారికి కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది. ఇంకా చాలామందికి అవకాశాలు వస్తాయి. ప్రస్తుతానికి పిసిసి వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీసు, జిల్లా అధ్యక్షులు, నగరాధ్యక్షులు మాత్రం నియమించడం జరిగింది. ఇంకా రాష్ట్రానికి సంబంధించి పాలిట్ బ్యూరో ఉంది, స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ ఉంది, అదేవిధంగా జిల్లా కమిటీ, మండల కమిటీలు, అనుబంధ విభాగాల మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఉన్నాయి. ఇప్పటికీ ఒక 10% మాత్రమే ఫిలప్ చేయడం జరిగింది. ఇంకా 90% ఉన్నాయి. కాబట్టి అనేక మందికి అవకాశాలు వస్తాయి. ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెండవ అంశం విజయవాడ విపత్తు. విజయవాడ విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటన చేసి వెంటనే 5,000 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. విజయవాడ అనేది రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఈ బుడమేరు విజయవాడ దుఃఖదాయినిగా అనేక సంవత్సరాలుగా పెరుగాంచి ఉన్నప్పటికీ మన ఇటీవల జరిగిన విపత్తు గతంలో ఎన్నడూ రాని విధంగా జరిగింది. కాబట్టి కనీవినెరగని రీతిలో సాంస్కృతిక రాజైనటువంటి విజయవాడ పూర్తిగా దెబ్బతినింది. కాబట్టి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చాలా ఉదారంగా రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి 5,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక మూడవ అంశం రైతాంగానికి సంబంధించి ఖరీఫ్ సీజన్ ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చింది. రైతులు అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభవ పథకం కింద మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇప్పటికీ 85 రోజులైంది పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి. ఖరీఫ్ సీజన్ అయిపోవస్తూ ఉంది. ఇప్పటికీ 20,000 కాదు కదా, 20 పైసలు కూడా రిలీజ్ చేయలేదు. కాబట్టి వెంటనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం చేయాలని కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. దాని తర్వాత నాలుగవ అంశం కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట ఈ యొక్క జాతీయ రహదారి ఇది చాలా ముఖ్యమైనటువంటి రహదారి. అటు చెన్నై, ఇటు ముంబై ఈ రెండు మహానగరాలను అనుసంధానం చేసే రహదారి ఇది. దీనికి 2,254 కోట్ల రూపాయలతో 122 కిలోమీటర్ల పొడవు
4 వరుసల జాతీయ రహదారి శాంక్షన్ అయింది. 2023 అక్టోబర్లో టెండర్లు కూడా పూర్తయినాయి. లక్ష్మీ ఇన్ఫ్రా సంస్థకు వచ్చింది. దాదాపు టెండర్ అయిపోయి కూడా 11 నెలలు అయింది. ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. దానికి కారణం 100 హెక్టార్లకు సంబంధించి ఫారెస్ట్ భూమికి ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు. దానివల్ల మొత్తము ప్రాజెక్టే ప్రారంభమే కాలేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకొని ఈ 100 హెక్టార్లకు సంబంధించి ఫారెస్ట్ క్లియరెన్స్ తెప్పించి వెంటనే పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మర్రి, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గం, ఇది చాలా ఇంపార్టెంట్ రైలు మార్గం. రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఇది ఎంతో అవసరం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దీన్ని 50% నిధులు రాష్ట్రము, 50% నిధులు కేంద్రం భరించే విధంగా మంజూరు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు వచ్చేసి జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కడప నుండి పెళ్లిమర్రి వరకు దాదాపు 22 కిలోమీటర్ల వర్క్ పూర్తి అయింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు నిలిపేసింది. కాబట్టి రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా తీరని ద్రోహం చేయడం జరిగింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే రాయలసీమ నుండి ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడైనా వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేసి రైల్వే శాఖ వెంటనే పనులు ప్రారంభించే విధంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.